ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలికపై అత్యాచారం, విద్యార్థిని హత్య బాధాకరమన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అనంతపురంలో ఆమె బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థిని హత్య కేసు విచారణ కొనసాగుతుందని, నిర్లక్ష్యం వహించిన సీఐని సస్పెండ్ చేశామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో బాలికపై 2 ఏళ్లుగా అత్యాచారం దారుణమని, ఈ కేసులో 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు. ఈ కేసులో 2 అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఆడపిల్లలు సహాయం కోసం 181 కాల్ చేయాలంటున్న ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజతో మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు కూడా ఈరోజు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. మేడం చెప్పండి, మేడం ఇప్పుడు అనంతపురం జిల్లాలో 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేస్తే అనంతపురం నగరంలోనే ఇప్పుడు ఇంటర్ విద్యార్థిని కూడా హత్యకు గావించబడ్డారు. దీనిపైన మహిళా కమిషన్ ఏ విధంగా స్పందిస్తారు? ఫస్ట్ మైనర్ బాలిక మీద జరిగింది సత్యసాయి జిల్లాలో ఉంది. సో ఫర్ బెటర్ హెల్త్ కేర్ బాగుంటుంది అమ్మాయికి అని చెప్పి ఇక్కడ అనంతపూర్ లో జీజీహెచ్ లో అడ్మిట్ చేశారు. అలాగే ఇంకోటి ఏదైతే హత్య జరిగిందో అదేంటంటే ఆడపిల్లలు ఈ రోజు ఎవరైనా మంచి మాటలు చెప్పి మాయ చేస్తే పడిపోయే రోజులు అయిపోయినాయి. అంటే మేము మంచి చెడు ఆలోచించకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఆలోచించుకోకుండా చేతులా వాళ్ళ జీవితాలు వాళ్ళని నాశనం చేసుకుంటున్నారు. సో ఈ ఘటనలు కూడా మేము సీరియస్ గా తీసుకుంటాం ఎక్కడ ఏ ఇష్యూ మీదైనా. ఇప్పుడు అనంతపురం నగర్లో అంటే ఇంటర్ విద్యార్థి హత్య గావించబడ్డారు కదా మేడం, ఇప్పుడు ఏ విషయాలు మీకు తెలిసాయి? ఇప్పుడు పేరెంట్స్ సందర్శించారు, వారికి ఏ విధంగా భరోసా కల్పించారు? తను ఇంటర్ అయిపోయిందండి. ఆ పాపది ఇంటర్ విద్యార్థి కాదు, షీఈ్ 20 years. అంటే ఇంట్లో చెప్పకుండా అతన్ని నమ్మి, అతను ఆల్రెడీ 2వ మ్యారేజ్ అయింది కానీ నమ్మి అతను చేసుకుంటాడని చెప్పి అతను నమ్మి ఆయన మాయలో పడింది. ఇప్పుడు ఇలాంటివి ఏంటంటే మనం ఇంట్లో కూడా చెప్పం, తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరనో లేకపోతే ఏం చెప్పి చాలా మంది చెప్పకుండా కూడా ఇవన్నీ జరిగాయి. సో తను పెళ్లి చేసుకోమనగా మరి అబ్బాయి చేసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు, ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి ఆ అమ్మాయిని నమ్మించి బయట తీసుకొచ్చి హత్య చేయడం జరిగింది. పేరెంట్స్ కి అది నిజంగా బాధాకరం. అందుకే నేను చెప్తున్నా, ఆడపిల్లలు ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తున్నామని. మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఫస్ట్ ఇంట్లో చెప్పాలి. గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ గా ఏమైనా హెల్ప్ చేయటం, తప్పకుండా శిక్ష అయితే పడే విధంగా చూడటం అనేది మా బాధ్యత. ఇప్పుడు ముఖ్యంగా సత్యసాయి జిల్లా ఏడుగురాలపల్లిలో ఒక మైనర్ బాలికను అంటే చాలా ఏళ్లుగా వాళ్ళు గ్యాంగ్ రేప్ చేస్తూ ఉండేవారు, కానీ ఇన్నాళ్ళుగా పట్టించుకోలేదు. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయలేనేది ఆరోపణలు ఉన్నాయి మేడం. దీంతో ఉదయం కూడా మిమ్మల్ని గెరావ్ చేశారు కొంతమంది ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా. దీని పట్ల మీరే? అది ఒక పార్టీ ముసుగులో వచ్చిన సంఘాలండి. పేరెంట్స్ అయితే కూడా, పేరెంట్స్ కాదు, తల్లి ఒక్కతే ఉంది. ఇది ఏదో 6 నెలల్లో ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక జరిగింది కాదు, గత 2 ఏళ్ల నుంచి జరుగుతుందంటే మరి గత 2 ఏళ్లలో అంత ముందు ఎవరున్నారు, ఏ ప్రభుత్వం ఉందో కూడా తెలుసు. ఏంటంటే అవకాశం దొరికినప్పుడల్లా ఇలాంటి ఇష్యూస్, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అయిన ఇష్యూస్ ఏంటంటే వాస్తవాలు తెలుసుకోకుండా పార్టీల పేరు తీసుకొచ్చి ఏదో సెన్సేషనల్ న్యూస్ గా క్రియేట్ చేయాలని చూస్తారు. సో ఇలాంటి ఏదన్నా వచ్చినా కూడా మేము ముందు అన్ని గ్రౌండ్ లెవెల్ ఏంటి డీటెయిల్స్ అన్ని కనుక్కుంటాం. ఆ పాపను భయపెట్టి ఎంతమంది ముందు ఒకరితో మొదలైంది, ఆ వీడియో బయటకు వచ్చి అలా దాదాపు 15 మంది ఆ పిల్ల మీద 2 సంవత్సరాలుగా అత్యాచారం చేసి వీడియోలు బయట పెడతామని బెదిరిస్తున్నారంటే ఆ పాప భయంతో ఎవరికి చెప్పలేకపోయిందండి. కనీసం ఇంట్లో తల్లి కన్నా నేను చిన్న కష్టం వస్తే చెప్పుకుంటాం, అలాంటిది ఎంత భయపెడితే అమ్మాయి ఇంట్లో చెప్పకుండా 2 ఏళ్ళు భరించింది ఆ పాప. 8th క్లాస్ నుంచి మొదలైంది అంతేనా, ఇప్పుడు 15 ఏళ్ళని దాదాపు 13 years అంటే 2 years నుంచి ఆ పాప భరించింది ఎవరు చెప్పుకోలేక భయంతో. వీళ్ళకి ఏంటంటే ఇలాంటి వాళ్ళకి బేసిక్లీ అవేర్నెస్ ఉండాలండి. మనకి ఇలా ఇబ్బంది వస్తే ఓకే వీళ్ళు ఉన్నారు వీళ్ళకి చెప్పుకోవాలి. పొద్దున్న నేను ప్రెస్ మీట్ లో కూడా అదే చెప్పాను, 181కి కాల్ చేయండి, అది ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది. ఏ ఇష్యూ వచ్చినా పోలీసులు ఉంటారు ఇలా. సో ఆ సాయం తీసుకొని తల్లి పొద్దున్న పనికి వెళ్తే సాయంత్రం వస్తుంది, వాళ్ళు అలసిపోయి పని చేయకపోతే గడవని కుటుంబం. ఇప్పుడు ఆ 15 ఇప్పుడు సరే పార్టీ వాళ్ళు అరెస్ట్ చేయలేదని చెప్పారు కదా, మరి ఈ రోజు 16 మంది లోపల ఉన్నారు. ముఖ్యంగా ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కూడా మహిళల పైన అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మహిళలకు మీరు ఏం సందేశం ఇస్తారు? మహిళలు ఎన్ని గవర్నమెంట్లను మారినా కానీ మనిషి వ్యక్తిత్వం జరుగుతూనే ఉంటాయి. కొన్ని గవర్నమెంట్స్
చూసి చూడనట్టుంటాయి. కొన్ని ఏంటంటే తప్పకుండా మా గవర్నమెంట్ లో ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా శిక్ష పడాలి ఆలోచనతో ఉంటాయి. ఇలా ఆలోచించినా కూడా ఇలా ఇంకా జరుగుతాయి. ఎందుకంటే మనిషి వ్యక్తిత్వంలో మార్పు రాదు. భయం లేకుండా ఆ తిరిగే సమాజం రావాలి. మహిళలు కూడా చైతన్యవంతమై ఏదొచ్చినా ఎదుర్కొనేటట్టు ఉండాలి. అంటే మన చుట్టూ పరిసరాలను కూడా గమనించుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. ఇది మహిళలు గాని బాలికలు గాని సమాజం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనుషులు ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది చూసుకొని వాళ్ళు సమాజంలో మెలగాలి. కాబట్టి ఆడపిల్లలు గాని చాలా జాగ్రత్తగా తల్లిదండ్రుల మాట వింటూ వారు నైతిక విలువలను పాటిస్తూ ముందుకెళ్తే ఎటువంటి అత్యాచార ఘటనలు చోటు చేసుకోవని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.